తీయగా చల్లగా. శ్రీహర్ష ఏ దారిదురైనా ఎటు వెళుతుందో అడిగానా, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా, ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓసిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా, ఇల్లాగే కడదాకావో ప్రశ్నై ఉంటానంటున్నా, ఏదో ఒక బదులైనను చెరపొద్దని కాలాన్నడుగుతూ ఉన్నా, నా వెంటపడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనొద్దు దయుల్చి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని తరులు ఎరగరు, నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది, నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి. ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనదా, అనగనగా అంటూనే ఉంటా, ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని కథలేనుగా, గాలివాటంలాగా ఆగే అలవాటే లేక కాలు నిలవదు ఏ చోట, నిలకడగా ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేక, ఎందుకు వేస్తోందో కేక, మౌనంగా నా వెంటపడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనొద్దు దయుల్చి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని తరులు ఎరగరు, నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది, నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురుల ఘుమఘుమలెవరివి. లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా, విన్నారా నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా, రాకూడదు ఇంకెవరైనా, అమ్మ ఒడిలో ఉన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరిస్తూ ఉంది, జాబిల్లి అంత దూరానున్న వెన్నెలగా చెంతనే ఉన్న అంటూ ఊయలలూపింది, జోలాలి తానే నానే నానినే, తానే నానే నానినే, తానే నానే
తానే నానే నానినే నానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే తానే నానే నానినే శ్రీహర్ష, నమస్తే సార్. చాలా బాగా పాడావు. ఒకసారి నేను మా ఆవిడ కారులో వెళ్తుంటే ఈ పాట వచ్చింది. పాట వస్తుంటే నేను వింటున్నాను. ఈ పాట నాకు చాలాసార్లు విన్నాను కాబట్టి నేను తెలుసు నాకు ఈ పాట ఏంటో. మా ఆవిడ మొదటిసారి వింటుంది. వింటూ చాలా తీక్షణంగా ఆ పాటను వింటుంది. అంతా అయిపోయాక, ఏమండి ఈ పాట మీరు రాశారా అంది. నేను కాదు సుచి, ఈ పాట రాసింది సీతారామ శాస్త్రి గారు అనగానే, చాలా బాగా రాశారండి అంది. అనగానే నేను ఒక్క క్షణం సిగ్గుపడ్డా. అంటే ఇలాంటి పాట నేను ఇంతవరకు నా జీవితంలో రాయలేదు కదా, మా ఆవిడ అలాంటి అభినందన మా ఆవిడ నుంచి నేను పొందితే బాగుండి ఉండేది కదా అని ఒక్క క్షణం సిగ్గుపడ్డాను. అయినా మళ్ళీ ఒక్కసారి ఈ పాటలోని విషయాలన్నీ, అంశాలన్నీ మా శుచితో ఇద్దరం నేను సంభాషిస్తూ అన్ని చెబుతూ, ఎంత అందమైన వాక్యాలు, ఎంత అందమైన కవిత పంక్తులను అన్నీ వివరిస్తూ ఎంత గొప్ప కవి సీతారామ శాస్త్రి గారని ఆ రోజు మా ఆవిడకు వివరిస్తూనే ఉన్నా. అనంతపురం జిల్లా గాండ్లపెంట అనే ఒక మండలంలో కటారుపల్లి అనే ఊరిలో వేమన గారికి గుడి కట్టారు. అట్లాగే ఒరిస్సాలో బాబా కర్పూర్ అనే ఒక గ్రామంలో బలరాం అనే ఒక రసజ్ఞుడు కాళిదాసు గారికి గుడి కట్టారు. ఈ గుళ్ళల్లో మంత్రాలు ఉండవు, కాళిదాసు గారి శ్లోకాలు మాత్రం మారుమోగుతుంటాయి. అట్లాగే వేమన గుడిలో మంత్రాలు ఏమి ఉండవు, వేమన పద్యాలు, వేమన శతకాలన్నీ అక్కడ వల్లిస్తూ ఉంటారు. అంటే అక్కడ భావాలన్నీ, ఆ కవుల భావాలే మంత్రాలుగా కొలవబడి ఆలయాలు అవన్నీ కూడా. అట్లాగే నా మనసులో ఏం భావన ఉందంటే, సీతారామ శాస్త్రి గారికి ప్రతి ఊళ్ళో గుడి కట్టాలి, బేటూరు గారికి కట్టాలి, ఆత్రేయ గారికి కట్టాలి, ఆరుద్ర గారికి, సముద్రాల గారికి, గొప్ప గొప్ప భావాలు సృష్టించిన బ్రహ్మలకు, కవి బ్రహ్మలకు ఖచ్చితంగా గుళ్ళు ఉంటేనే అక్కడికి వెళ్ళి వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ పాఠాలు, వాళ్ళ భావాలు, వాళ్ళ ఆలోచనలు ఒక్కసారి పునశ్చరణ చేసుకుని అధ్యయనం చేస్తే కనుక జీవితంలో ఎన్నో వరాలు మనకు వస్తాయి అని నా భావన. అద్భుతంగా పాడావు నాన్న, అద్భుతంగా పాడావు, హృదయంతో పాడావు, తెలుస్తూనే ఉంది. ఎంతో సాధన చేశావు, ఎంతో ఇష్టంతో, ఎంతో ఆసక్తితో, ఎంతో అనురక్తితో ఈ గీతాన్ని నువ్వు గానం చేశావు. నీకు శుభాభివందనలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది చదువుతూ ఉంటేనే చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. అండ్ పాట రూపంలో వింటే అది ఇంకొంచెం తొందరగా ఎక్కువగా ఇన్స్పైర్ చేస్తుంది. ట్యూన్కు ఉన్నటువంటి వాల్యూ అది సాహిత్యంతో కలిస్తే. నా అబ్జర్వేషన్ ఏంటంటే, నువ్వు బాగా పాడావు, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ హై నోట్స్ వచ్చినప్పుడు మాత్రం శృతి ఎందుకనో పోతుంది, హై నోట్స్ రీచ్ అయిన ప్రతిసారి. సో అది ఇంకొంచెం ఎందుకో కేర్ఫుల్గా గమనించుకుంటే బాగుండి అనిపించింది. అండ్ ఆల్సో మనం ఏ పాట పాడుతుంటే, ఏ జానర్ పాడుతుంటే ఆ మూడ్లోనే ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు స్విచ్ అయిపోతున్నావు, ఐ డోంట్ నో, ఫర్ సమ్ రీజన్. హుషారుగా ఉన్నప్పుడు చాలా హుషారు కనిపిస్తుంది నీ బాడీలో. అలా అని చెప్పి ఈ పాట అక్కడ నుంచొని చాలా గంతులేస్తూ పాడమని నేను చెప్పను. బట్ నువ్వు అంత డల్గా కూడా ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇలా ఆ మూడ్లో ఉండి పాడాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఉండొచ్చు. అక్కడ నార్మల్గానే ఉండాలి, ఇక్కడ నార్మల్గానే ఉండాలి. పాట మూడ్ని బట్టి మనం టోటల్గా మారిపోకూడదు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. You can be normal. So overall ga it's a good performance, it's a neat performance. You don't have to be dull or sad or be in that mood to present a song. Sure. హర్ష, నమస్తే సార్. నమస్తే అమ్మా. నీ గాత్ర ధర్మానికి ఈ పాట కొద్దిగా ఒక మెట్టు తగ్గించి పాడుంటే ఇంకొంచెం కరెక్ట్గా నువ్వు పాడగలిగి ఉండేవాడు అని చాలా చక్కగా పాడావు. ఇంకొంచెం స్పష్టంగా చంద్రబాబు గారు ఏదైతే మెచ్చుకున్నారో ఆ భావాలన్నీ బయటకు వచ్చి ఉండేవి. సునీత గారు చెప్పిన కరెక్షన్స్ కూడా చెప్పక్కర్లేకుండా పాస్ అయి ఉండేవాడివి. ఎందుకంటే జస్ట్ ఒక ఓపెనింగ్ పల్లవిలో 2 లైన్లు కింద ఉన్నాయి, లో ఉంది కదా, అది కూడా నీకు లోవే కదా. అక్కడ కూడా కింద టచ్ చేయలేడు, పైన టచ్ చేయలేడు సార్ వీడు పాపం. అందుకని దాని గురించి ఐ థింక్ ఈ శృతి చూస్ చేసుకున్నట్టు. అది పర్లేదమ్మా, బట్ చూసుకో, శృతి ఫిక్స్ చేసుకోవడంలో అనేది మొత్తం టెక్నిక్ ఉంది. శృతి అంటే ఏమీ లేదు, పాట అనేది ఒక కార్ అనుకో. ఈ వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వాళ్ళ సీటు ఎత్తు పల్లాలు మార్చుకునే సౌకర్యం ఉంటుంది. కొంతమంది హైట్ ప్రకారం వాళ్ళు
మార్చుకుంటారు తెలుసుగా నీకు. డ్రైవర్ సీటు కొంచెం హైట్ చేయొచ్చు, కొంచెం లో చేయొచ్చు, కొంచెం ముందుకు వెనక్కి జరపచ్చు. తద్వారా డ్రైవ్ చేసేవాడి సౌకర్యం కస్టమైజ్ అవుతుంది. సో ఒరిజినల్ స్కేల్ని మీ సింగర్స్ వాళ్ళ శృతికి తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకోవడం తప్పేం లేదు. బెస్ట్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. అదే కీలకం. అది గుర్తుపెట్టుకో. చాలా చక్కటి పాట. ఆ అరబిక్ స్టైల్లో ఆ హుక్ లైన్ నేను ఎప్పుడు వినలేదు. అలాంటి గమ్మత్తైన ట్యూన్ అది. శాస్త్రి గారు లీక్ చెప్పేది ఏముంది, ఇంకా చక్కగా పాడావు. ఫీల్ గుడ్ సాంగ్ అంటే నిజంగా ఫీల్ గుడ్ సాంగే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.